వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు గాంధీ పార్క్ కూడలిలో వార్డు వైసీపీ అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులను వైద్య విద్యను దూరం చేయాలి అని చూస్తున్నారని, దీనిపైన ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈనాడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తే వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి పేదల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్డుపూడి పరదేశి, పల్లా చినతల్లి, చిక్కా సత్యనారాయణ, జీలకర్ర నాగేంద్ర, లోకనాథం, జీవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి గత నెలలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అవ్వకూడదని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు రాష్ట్రం అంతా. ఆ రాష్ట్ర కార్యక్రమంలో కానీ మనకి ఇవాళ 76 వార్డు చేయమని చెప్పి దేవన్ రెడ్డి గారు చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు 76 వార్డులో మా తాలూకా నాయకులు, కార్యకర్తలు అందరితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చేసిన తైనాల విజయ్ కుమార్ గారికి, మరి దేవన్ రెడ్డి గారికి, పెద్దలు రాజశేఖర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు 17 కార్యాలు తీసుకొచ్చి అవి గవర్నమెంట్ లో నడపాలని చెప్పేసి ఆయన మంచి ఆలోచన తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కోటి సంతకాల సేకరణ మా వార్డుకి 2000, 3000 దాకా మేము సంతకాలు సేకరించి అది మా ఇన్ఛార్జికి ఇవ్వడం జరుగుతుంది. ఓ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇంత ఆస్తి, భూమి, కట్టింది, డబ్బులు అన్ని చేసి వాళ్ళకి ఇస్తే వారు చారిటీ చేస్తారా? వారు లాభాన్ని చేసుకోరు. మరి పీపీపీ మోడ్ అంటే ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? అది ప్రైవేట్ పరం కాదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదు మీకు? ఇట్లాగా ఈ వైద్య రంగాన్ని స్లోగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చింది. దాంతో మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు 76వ వార్డులో ఈ రచ్చబండ కార్యక్రమంతో ఈ కోటి సంతకాల కార్యక్రమం. ప్రజలు తెలియాలి. కామ్గా ప్రజలు మభ్యపెట్టి వారికి అనుకూలమైన ఛానళ్లు ఉన్నాయని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రైవేట్ రంగంలోకి వైద్యాన్ని, విద్యని తీసుకెళ్లిపోయే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మనం చైతన్యవంతులు అవ్వాలి. రాష్ట్రం విడిపోయి చాలా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని మనకు హక్కులు రాలే. ఆ వేళ ప్రత్యేక హోదా వస్తుందంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నష్టం చేశారు. ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా మనకు రాలేదు. వెనుకబడిన ప్రాంతాలు రావాల్సిన నిధులు రాలేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. ఎంత చూస్తే అమరావతికి 1,00,000 కోట్లు పెడతా అంటాడు కానీ ఈ ఆరోగ్యం కోసం రాష్ట్రంలో బడ్జెట్ లో కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం కానీ ఒక 5,000 కోట్లు కేటాయించాలని పరిస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యం ఉంది. కాబట్టి ఇది ప్రజలు గ్రహించారు. ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా, ఏ సూపర్ 6 చెప్పని షో చేసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. పంజాబ్ లో రైతులు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడల నుంచి ఆ జీవోలు రద్దు చేశారో ఇవాళ రాష్ట్రంలో కూడా అందరూ ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ జీవోలు 560 జీవోలు రద్దు చేసే వరకు ఈ కోటి సంతకాలు కాదు మరిన్ని కార్యక్రమాలు ఉధృతంగా రాష్ట్రం జరుగుతాయి. ఈ ప్రభుత్వానికి అద్దె దించుతారని చెప్పి